देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ భాగవతంలో నేడు మనం 63వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శివకేశవుల యుద్ధం అనేటువంటిది వివరించడం జరిగింది. ఎందుకంటే ఉషా అనిరుద్ధుడు గురించిన వర్ణన మనం పూర్వ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ఉష అనిరుద్ధుణ్ణి స్వప్నంలో గాంచడం, ఆ అనిరుద్ధుణ్ణి చిత్రలేఖ చక్కటి చిత్తరువుతో గుర్తించి ఇతడు యదువీరుడిగా గుర్తించి ఆ ద్వారకలో ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి కాస్త తీసుకువచ్చి ఇక్కడ శోణితపురానికి తీసుకొచ్చి ఉష అంతఃపురంలో ప్రవేశపెట్టడం జరిగింది పూర్వ అధ్యాయంలో. అది మనం చెప్పుకున్నాం. వారిద్దరూ కూడా ఎన్నో రోజులు అలా హాయిగా గడిపేశారు అంతఃపురంలో. కానీ ఉష గర్భవతి అవటంతో మహారాజుకి ఈ విషయం తెలిసి బాణాసురుడికి తండ్రికి నాగాస్త్రంతో అనిరుద్ధుణ్ణి బంధించడం జరిగింది. అంతటి వరకు పూర్వాధ్యాయంలో మనకి వివరించారు. అయితే ఎన్ని రోజులైనా అనిరుద్ధుడు కనిపించకపోవడంతో బాణాసురుడి యొక్క నగరంలో బంధించబడినటువంటి అనిరుద్ధుడి గురించి తెలుసుకుని యాదవులందరూ కూడా శోణితపురం మీదకి, బాణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళటం జరిగింది. అయితే బాణాసురపురాన్ని రక్షిస్తున్నటువంటి వాడు స్వయంగా పరమేశ్వరుడే. ఎందుకంటే బాణాసురుడు శివభక్తుడు కాబట్టి, అలా శివుడు వరము ఇచ్చాడు కాబట్టి ఆ పురాన్ని రక్షించే బాధ్యత పరమేశ్వరుడు తీసుకున్నాడు. కాబట్టి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడికి పరమేశ్వరుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో స్పష్టంగా వివరించారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని మనం నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 63వ అధ్యాయ, 63వ అధ్యాయం. శ్రీశుక ఉవాచ అపశ్యతాం చానిరుద్ధం తద్బంధూనాం చ భారత చత్వారో వార్షికా మాసా వ్యతీయురనుశోచతాం అపశ్యతాం చ అనిరుద్ధం అపశ్యతాం చ. అనిరుద్ధుడు దర్శనం కలగలేదు ఎవరికి. అప్పటికి ఎన్నో రోజులు గడిపేశారు వాళ్ళందరూ కూడా. బంధువులకి కానీ ఆత్మీయులకి కానీ కృష్ణ పరమాత్ములు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుని యొక్క మనవడైనటువంటి అనిరుద్ధుడు అపశ్చితాం కనిపించకపోవడంతో ఇక్కడ ఈ భారత అనేటువంటి సంబోధన వాచకం మనకి సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్తుకి వాడినటువంటి సంబోధన కాబట్టి ఇక్కడ సుఖవాచ అని చెప్పారు. ఎన్నాళ్ళు అలా జరిగిందిట? చత్వారో వార్షికా మాస వ్యతీయు అనుశోచతాం. వ్యతీయు అనే పదానికి అర్థం గడిచిపోయినవి అని అర్థం. అట్లా 4 నెలలు గడిచిపోయినాయి. వార్షికా మాస, వర్షాకాల సమయం ఏదైతే ఉందో వర్షాకాల సమయం అంతా అలా గడిచిపోయింది. సహజంగా వర్షాకాల సమయంలో ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఇది మనకు రామాయణంలో సుగ్రీవుడు కూడా వర్షాకాలం కదా, ఇప్పుడు మేము సీతాన్వేషణకి వెళ్ళలేమయ్యా, కాబట్టి వర్షాకాలం అయిపోయిన తర్వాత మేము సీతాన్వేషణకి వెతుకుతాము, వానరుని అన్ని దిక్కులకి పంపిస్తానని చెప్పడము. ఆ 4 నెలలు కూడా శ్రీరామచంద్రుడు ప్రశ్రవణగిరి మీద అలా కాలక్షేపం చేయడం జరిగింది.
అట్లా చత్వారో వార్షిక మాస, ఈ 4 మాసములు అలా గడిచిపోయినాయి. అయినా సరే అనిరుద్ధుడి యొక్క దర్శనం కలగలేదు. దాంతో బంధువులందరూ కూడా అనుశోచతాం, దుఃఖిస్తూ ఏమయ్యాడని కంగారు పడుతూ ఉంటే, ఆ సందర్భంలో నారదుడు ద్వారకా నగరానికి వచ్చి ఆ అనిరుద్ధుడి యొక్క వార్త గురించినటువంటి సంకేతాలు అందిస్తున్నాడు. నారదా తదుపాకర్ణ్య వార్తాం బద్ధస్య కర్మ చ ప్రయయుః శోణితపురం వృష్ణయః కృష్ణదేవతాః. నారదా తదుపాకర్ణ్య వార్తాం బద్ధస్య కర్మ చ. జరిగినటువంటి పని, మనవాడు ఏం అఘాయిత్యం చేశాడు, అనిరుద్ధుడు ఎటువంటి పని చేశాడు, ఏం జరిగింది అనేటువంటి వార్తలన్నీ కూడా నారద మహర్షి, దేవర్షి అయినటువంటి నారదుడికి ఆ చెవి ఈ చెవిన మొత్తానికి అసలు విషయం తెలిసింది నారదుడు. ఆ నారదుడు స్వయంగానే వచ్చి శోణితపురం వృష్ణయ కృష్ణదేవత, ఆ నారద మహర్షి వచ్చి శోణితపురానికి తీసుకువెళ్ళబడినటువంటి సంగతి అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి, వృష్ణి వంశీయులు ఎవరైతే ఉన్నారో వృష్ణయ కృష్ణదేవత, కృష్ణునే దేవతగా కలిగినటువంటి వృష్ణి వంశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అనిరుద్ధుడు బాణాసురుడి యొక్క సైన్యాన్ని దెబ్బతీయటమే కాకుండా అక్కడ వాళ్ళ చేత బంధించబడినటువంటి విషయం కూడా మొత్తం అంతా నారదుడు వినిపించడం జరిగింది. ముందు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి వీరకర్మ, వీరోచితమైన కర్మని చెప్పాడు. ఆ తర్వాత నాగపాశాల చేత ఎలా బంధించబడ్డాడు అనేటువంటి వార్తను కూడా నారదుడు వివరంగా చెప్పాడు. ఆ వార్త వినేటప్పటికీ బాణాసురుడు మనవాణ్ణి బంధించారనేటువంటి వార్త వినేటప్పటికీ ముందు బలరామకృష్ణ ఇద్దరు బయలుదేరారు. వాళ్ళ వెనకాల అసలైనటువంటి యాదవ వీరులందరూ, ప్రముఖులందరూ బయలుదేరారు. ప్రద్యుమ్నో యుయుధానశ్చ గదః సాంబోధ సారణః నందోపనంద భద్రాద్యా రామకృష్ణానువర్తినః. రామకృష్ణౌ అనువర్తినః, రామకృష్ణ అనువర్తినః. శ్రీరామకృష్ణుల్ని అక్కడ బలరామకృష్ణుని అనుసరిస్తూ ఎవరెవరు వెళ్ళారంటే, కృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, యుయుధానశ్చ గదః సాంబః అథ సారణః, నంద ఉపనందుడు మొదలైనటువంటి వాళ్ళు. ఈ ఉపనందుడు కూడా చాలా వయసులో పెద్దవాడే. నంద ఉపనంద భద్రాద్యాహ, భద్రుడు ఆద్యాహ, ఆద్యాహ అనే పదానికి అర్థం మొదలైనటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఈ వృష్ణి వంశంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, ప్రముఖులందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఎంతమంది సైన్యంతో వెళ్ళారనేది చెప్తున్నారు చూడండి. అక్షౌహిణీభిర్ద్వాదశభిః, 12 అక్షౌహిణులతో వెళ్ళారు. అంటే మహాభారతంలో దాదాపుగా కౌరవ సైన్యం కంటే పెద్దది యాదవుల సైన్యం అప్పటికి. ఎందుకని పెద్దది? అప్పటికే మనం చెప్పుకున్నాం నిన్ననే, కోట్లాది మంది కృష్ణుని యొక్క వంశం అలా 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 పెరిగిపోయిందయ్యా అని చెప్పుకున్నాం. కాబట్టి అదే కాకుండా యాదవ వీరులు, అసలు వాళ్ళకి విద్య నేర్పించినటువంటి వాళ్ళే 1 కోటి మంది గురువులు ఉంటే, ఇంకా వీళ్ళ సంతానము, పౌత్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ. అందువల్ల 12 అంతకు మించి ఎన్నో రకాలైనటువంటి అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేశాడు, జరాసంధుడి యొక్క సైన్యాన్ని కూడా. అదంతా మనం చెప్పుకున్నాం. దాదాపు 140 అక్షౌహిణుల సైన్యాన్ని నాశనం చేశాడు. అక్షౌహిణీభిర్ద్వాదశభిః సమేతాః సర్వతో దిశం. 12 అక్షౌహిణుల సైన్యంతో వెళ్ళి ఆ బాణాసురుడి శోణితపురానికి వెళ్ళి సర్వతో దిశం, సమస్త దిక్కులని కూడా మొత్తం చుట్టుముట్టేశారు. రురుధుః బాణనగరం సమంతాత్ సాత్వతర్షభాః, యదువంశ ప్రముఖులందరూ కూడా మొత్తం ఆ నగరం చుట్టూత బాణ నగరాన్ని రురుధుః అంటే పదానికి అర్థం నిర్బంధించుట అని అర్థం. మొత్తం అంతా నిరోధించేశారు, కట్టుదిట్టం చేసి పారేశారు అటు ఇటు మొత్తం అంతా. మిగతా పదాలు మీకు సులభంగానే అర్థమవుతాయి. సమేత అంటే చుట్టుముట్టి, ఆ మొత్తం సమంతా చుట్టూత ఆ నగరాన్ని అంతా చుట్టుముట్టేసి బాణ నగరాన్ని రురుధుః నిరోధించేశారు. అయితే అక్కడ ముందుగా ఆ నగరంలో ప్రవేశించడమే కాకుండా, నగరంలో ప్రవేశించేటప్పుడు ముందు మంచి మాట కబుర్లు ఏమి ఉండవు, రాయబారాలు లాంటివి ఉండవు. ముందు వెళ్ళటంతోనే ఆ నగరంలో అద్భుతమైనటువంటి యుద్ధం చేసి కూడగొట్టేశారు.
భజ్యమాన పురోద్యాన ప్రాకార అట్టాల గోపురం ప్రేక్షమాణో వృషావిష్ట తుల్య సైన్యోభి నిర్యయౌ. భజ్యమాన భజ్యమాన, భజ్యమానం అంటే కనిపించినటువంటి వాటిని ధ్వంసం చేయడం, పగలగొట్టడం, విరక్కొట్టడం, ముక్కలు 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 ఛిద్రం ఛిద్రం చేసి పారేయడం. భజ్యమాన, చక్కగా బాగున్నటువంటి వాటిని ధ్వంసం చేయడాన్ని భజ్యమానం అంటారు. విరక్కొట్టి పరిచారు, పడగొట్టేశారు మొత్తం. వేటిని? పుర ఉద్యాన, పుర ఉద్యానం, ముందు ఆ శోణితపురంలో ఉన్నటువంటి చక్కటి ప్రధానమైనటువంటి ఉద్యానవనాలు, ప్రాకారాలు, ప్రాకార అట్టాల గోపురం, అద్భుతమైనటువంటి ప్రాకారాలు, దాని మీద ఉన్నటువంటివి అందమైనటువంటి కోట బురుజులు, సింహద్వారాలు ఏవైతే ఉంటాయో, ఆ ధ్వజస్తంభాలు, గోపురాలు, ఎత్తైనటువంటి బురుజులు మొదలైనటువంటివన్నీ భవనాలని, ప్రభుత్వ భవనాల్లాగా ఎత్తైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పగలగొట్టేశారు. ప్రేక్షమాణో వృషావిష్ట తుల్య సైన్యోభినిర్యయో. ఇట్లా వీళ్ళు విపరీతమైనటువంటి అట్టహాసం చేయడం చూసి, అంటే యాదవ వీరులు ఈ విధంగా వచ్చి మొత్తం ఈ శోణితపురాన్ని నాశనం చేస్తున్నారనేటువంటి విషయం తెలిసి ప్రేక్షమాణ వృషావిష్ట, వృష అంటే క్రోధం, కోపం, విపరీతమైనటువంటి ఉక్రోషంతో బాణాసురుడు వృష ఆవిష్ట, కోపోద్రిక్తుడై తుల్య సైన్యో, సమానమైనటువంటి సైన్యంతో, అంటే 12 అక్షోహిణుల సైన్యంతో యాదవ వీరులు వస్తే అదే పరిమాణంతో ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకుని తుల్య సైన్యో అభినిర్యయో. అభి, అభి అనే పదానికి అర్థం ఎదురు వెళ్ళడం. అభినిర్యయో, బాణాసురుడు కూడా ఆ యాదవ సైన్యానికి ఎదురు వెళ్ళటం మొదలుపెట్టాడు, క్రోధావేశంతో ఊగిపోతూ. అతడు 12 అక్షోహిణుల సైన్యంతో నగరం నుంచి బయటకు వచ్చాడు. అభినిర్యయో, నిర్యయో అంటే బయటికి వెళ్ళటం. అంతఃపురంలోంచి, ఆ కోట నుంచి బయటకు వచ్చి యుద్ధరంగానికి బయలుదేరాడు. అయితే బాణాసురుడు ఎప్పుడైతే వచ్చాడో, బాణ నగరాన్ని కాపాడేటువంటి కాపలాగా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరై అంటే పరమేశ్వరుడు. అది మనం చెప్పుకున్నాం. బాణాసురుడు అద్భుతమైనటువంటి శివభక్తుడు. తన యొక్క అద్భుతమైనటువంటి భక్తితో, వాయిద్య సహకారంతో ప్రదోష వేళలో శివతాండవం చేస్తున్నటువంటి వేళ శివుడికి పక్క వాయిద్యాన్ని అందించి శివుడికి ఆనంద తాండవం చేసేటువంటి విధంగా అద్భుతమైన వాయిద్య సహకారం అందిస్తే, ఆ బాణాసురుడి యొక్క వాద్య సహకారానికి మెచ్చుకుని పరమేశ్వరుడు ఏం వరం కావాలయ్యా అంటే సహస్ర బాహువుని కోరుకున్నాడు. సహస్ర బాహువులు అత్యంత బలమైనటువంటివి. సరే, పూర్వాధ్యాయంలో ఈ బాహువులు ఏం చేయనయ్యా, నువ్వు కాపలా ఉన్నావు, నాకెవరు శత్రువులే లేరు, ఈ బాహువులు ఊరికే మూతబరమైపోతున్నాయి అని చెప్పి, కాబట్టి ఏం చేయమంటావంటే దానికి కూడా నివారణోపాయం చెప్పాడు. నీ రథం యొక్క ధ్వజస్తంభం ఎప్పుడైతే కూలిపోతుందో, నేలబడుతుందో, అప్పుడు నాలాంటి వీరుడు వచ్చి నిన్ను నాశనం చేస్తాడన్నాడు పరమేశ్వరుడు. అక్కడ అద్భుతమైన మాట మాట్లాడాడు. నాలాంటి, నా శక్తితో కూడుకున్నటువంటి నాలాంటి వీరుడు వచ్చి అని చెప్పాడు అక్కడ. అతని వల్ల నువ్వు నాశనం అయిపోతావు, నీ బాహువుల యొక్క తీడ తీరుతుంది, వదిలిపోతుంది. అది గర్వం. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు ఈ బాణాసురుడు. ఆ రథ ధ్వజం ఎప్పుడు కూలిపోతుందా, ఎప్పుడు ఈ బాహువుల యొక్క ఈ కండూతి తీరుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అయితే అంత గొప్ప శివభక్తుడు, కానీ భక్తే వాడికి. పైగా పరమేశ్వరుడు ఒక్కడే కాదు, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి కాపలా కాస్తున్నాడు, రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నాడు ఆ నగరానికి. ఎన్నాళ్ళు అట్లా? 6 సంవత్సరాలు కాపలా కాస్తాడు పరమేశ్వరుడు. 6 సంవత్సరాలు కాపలా కాస్తే ఇదిగో తర్వాత జరుగుతున్నటువంటి ఘట్టం ఇది. ఎందుకు చెప్తున్నానంటే సపరివార సమేతంగా అనేటువంటిది, ఇప్పుడు వాళ్ళందరూ వినాయకుడు కానీ లేకపోతే కుమారస్వామి కానీ వాళ్ళందరూ యుద్ధరంగంలో పాల్గొన్నటువంటి వీరులు వీళ్ళందరూ కూడా. సాంబ సదాశివుడు ఆయనతో అట్లా వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఇదిగో బాణార్దే భగవాన్ రుద్ర ససుతై ప్రమథైర్వృత ఆరుహ్య నంది వృషభం యుయుధే రామకృష్ణయో. బాణార్దే, బాణుడి కోసం, సైజ్ తక్కువగా ఉంది, సైజ్ పెంచుదాం. బాణార్దే భగవాన్ రుద్ర
సాక్షాత్తు స్వయంగా రుద్రుడే బాణార్దే, బాణుడి యొక్క ప్రయోజనం కోసం, బాణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం, ఆ నగర రక్షణ కోసం అని చెప్పి ససుతై ప్రమథైర్వృత, ఇది ససుతై అన్నారు. ఆయన యొక్క పుత్రుడితో పాటుగా వచ్చి నుంచున్నాడు యుద్ధరంగానికి. సుత అంటే పుత్రుడు, కుమారుడు. ససుతై, సకుటుంబంగా సపరివారంగా వచ్చేది మొత్తం. ససుతై ప్రమథైర్వృత, ప్రమథై సకల ప్రమథగణాలతో పాటుగా, భూతగణాలతో పాటుగా వచ్చి వృత, ఆ రక్షణ కవచంగా మొత్తం ముందు శివుడు అడ్డు నుంచున్నాడు. శివుడిని కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళడం అంతే. చూడండి ఇంకా ఎట్లా ఉంటుందో యుద్ధం. మామూలు యుద్ధమే ఉంది, పాండవుల కౌరవుల యుద్ధమే ఉంది, ఇక్కడ ఉంటుంది అసలైన యుద్ధం. ప్రమథైర్వృత ఆరుహ్య నంది వృషభం, ఆ నంది వృషభాన్ని నంది వాహనాన్ని ఎక్కి మరి యుయుధే రామకృష్ణయో, అలా వచ్చినటువంటి పరమేశ్వరుడితో శ్రీకృష్ణ పరమాత్ముడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. అట్లా రామకృష్ణుల యుద్ధం అనేటువంటిది ఆ విధంగా జరిగిందయ్యా. రామకృష్ణులు అంటే బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, వీళ్ళిద్దరితో యుద్ధం చేయడం ప్రారంభించాడు పరమేశ్వరుడిగా. ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు అనేటువంటిది చక్కగా విశేషంగా ఇచ్చారు వ్యాసుల వారు. ఆసీత్సు తుములం యుద్ధం అద్భుతం రోమహర్షణం, కృష్ణ శంకరయో రాజన్ ప్రజుమ్న గుహయోరపి. హే రాజన్, ఓ పరీక్షిత్ మహారాజా, అడిగావు కదా వాళ్ళిద్దరికి యుద్ధం ఎలా జరిగింది, ఉషా అనిరుద్ధుల వివాహం ఎలా జరిగింది అంటూ మొత్తం అడిగావుగా, చెప్తున్నాను. ఆసీత్సు తుములం, తుములం అంటే అరివీర భయంకరమైనటువంటిది. తుములం భయంకరమైనటువంటి యుద్ధం, ఆసీత్ యుద్ధం జరిగిందయ్యా. అద్భుతమైనటువంటి యుద్ధం అది. రోమహర్షణం, రోమాలు నిక్కబడుకునేటువంటి విధంగా అంత గగుర్పాటు కలిగించే విధమైనటువంటి యుద్ధం జరిగింది. ఎవరికి? కృష్ణ శంకరయోర్ మధ్యే, శ్రీకృష్ణ పరమాత్ముడికి పరమేశ్వరుడికి మధ్యలో యుద్ధం జరిగింది. ఇటు ఈశ్వరుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తున్న సందర్భంలో మిగతా వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేటువంటి చెప్తున్నాడు. ప్రద్యుమ్న గుహయోరపి, కృష్ణుడి యొక్క కుమారుడు ఎవరు? ప్రద్యుమ్నుడు. పరమేశ్వరుడు కుమారుడు ఎవరు? శక్తి ఆయుధం కలిగినటువంటి వాడు గుహయోరపి, కుమారస్వామి. కాబట్టి స్కందుడు ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు శంకరుడితో యుద్ధం చేస్తున్నాడు. సరిపోయింది, బలాబలాలు సరిపోయినాయి అక్కడికి. ప్రద్యుమ్న గుహయోరపి, కుమారస్వామి దేవతల సేనాపతి. ప్రద్యుమ్నుడు ఏముంది? మన్మథాకారంతో పుట్టినటువంటి వాడు. మన్మధుడు ఎవరో కాదు, పరమేశ్వరుడి యొక్క పరమభక్తుడు మన్మధుడు. కాకపోతే కంటి మంటల్లో బూడిదైపోయాడు. భక్తుడే, విష్ణుమూర్తితో తర్వాత అంతా ఆరాధించుకుంటూ వచ్చినటువంటి వాడు. ప్రద్యుమ్న గుహయోరపి, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగింది. ఓ పక్కన కుమారస్వామికి, ఓ పక్కన ప్రద్యుమ్నుడి. అంతేకాకుండా కుంభాండ కూపకర్ణాభ్యాం బలేన సహ సంయుగ. కుంభాండ కూపకర్ణాభ్యాం, ఈ భ్యాం అనే అక్షరానికి అర్థం ఏంటంటే ఇద్దరున్నారని అంటాం. కుంభాండు, కూపకర్ణుడు అనేటువంటి వాళ్ళిద్దరితో బలరాముడు ఏకకాలంలో యుద్ధం చేశాట. సంయుగ, బలరాముడితో ఇద్దరు కలిపి పోట్లాడాడు. అది ఆయన యొక్క బలం, ఒకటి సరిపోడు. సాంబస్య బాణపుత్రేణ బాణేన సహ సాత్యకే, సాంబస్య బాణపుత్రేణ, బాణుడి యొక్క కుమారుడితో సాంబుడు యుద్ధం చేశాట. కృష్ణుడి కుమారుడు సాంబుడు. బాణేన సహ, స్వయంగా బాణాసురుడితో ఎవరు యుద్ధం చేశారంటే కృష్ణుడి సోదరుడైనటువంటి సాత్యకి యుద్ధం చేశాడు. కృష్ణుడికి సోదరుడు వరుస అవుతాడు. సాత్యకి, కృతవర్మ, కృష్ణుడు వీళ్ళందరూ అన్నదమ్ములు, బిడ్డలే. కాబట్టి బాణేన సహ సాత్యకే, ఈ ఉష యొక్క తండ్రి అయినటువంటి బాణుడు, ఇక్కడేమన్నా బాణుడి పుత్రుడు. కాబట్టి స్వయంగా బాణాసుడితో సాత్యకి యుద్ధం చేశాడు. సాత్యకి అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడు. సాత్యకి యొక్క విద్యాభ్యాసం అంతా కృష్ణ పరమాత్ముడి దగ్గర, అర్జునుడి దగ్గర సాగింది. అర్జునుని ఎంతో గొప్పగా ఆరాధిస్తాడు సాత్యకి. మహాభారత సంగ్రామం అయ్యేంత వరకు కూడా ఆ అర్జునుడిని మెచ్చుకుంటూ, ఆ కృష్ణుడి యొక్క అండదండలతో ఉంటూ యుద్ధం అయిపోయేంత వరకు బతికి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, సాత్యకి, కృతవర్మ. ఓ పక్కన కృతవర్మ కూడా ఉన్నాడు. కృతవర్మ అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, అక్రూరుడు, కృతవర్మ, శతధన్వులు, వీళ్ళ ముగ్గురు స్నేహితులు. ఆ అక్రూరుడు, కృతవర్మ వీళ్ళిద్దరూ చెప్పారని శతధన్వుడు కాస్త ముందు వెళ్ళి చివరికి ఇదిగో కృష్ణుడి చేతిలో హతమైపోయినటువంటి, చక్రాయుధంతో హతమైపోయాడు. దాంతో కృతవర్మ కాస్త ఎక్కడో కాస్త దూరంగా వెళ్ళిపోయాడు. అక్రూరుడైతే ఊరు చివరికే వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే ఆ అక్రూరుని మళ్ళీ తిరిగి రప్పించారు వర్షాలు పడట్లేదని. అది మనం పూర్వ అధ్యాయాల్లో మనం ఆ గాథలన్నీ మనం చెప్పుకున్నాం. ఆ కృతవర్మ చిట్టు చివరికి ఇంకా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో కౌరవ పక్షంలోకి వెళ్ళాడు కృతవర్మ, సాత్యకి పాండవ పక్షంలో ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు కృతవర్మ అంటే శ్రీకృష్ణుని మీద కోపం. మమ్మల్ని వదిలేశావు నువ్వు, నారాయణ సేనంతా ఒకవైపు అన్నావు నువ్వు అనేటువంటి కోపంతో, కృష్ణుని మీద కోపంతో సాంబస్య బాణపుత్రేణ బాణేన సహ సాత్యకే. అట్లా సాత్యకి కృతవర్మలు ఇద్దరు కూడా ఎంతో పరాక్రమవంతులు నారాయణ సేనలో. అదృష్టవశాత్తు సాత్యకి పాండవుల పక్షంలోకి వస్తే కృతవర్మ కాస్త కౌరవ పక్షానికి వెళ్ళాడు కేవలం కృష్ణుని మీద కోపంతో. ఇదిగో అంతకుముందు ఉన్నటువంటి కోపం ఒకటి. రెండోది ఏమన్నా, ఈ ఉద్యోగ పర్వంలో కౌరవులు నారాయణ సేన కోరుకుంటే దాంట్లోకి వెళ్ళవలసి వచ్చింది, కృష్ణుడు పక్షానికి వెళ్ళవలసి వచ్చిందని పగబట్టి మరి యుద్ధం చేస్తాడు. మహాభారత సంగ్రామంలో కౌరవ సైన్యంలో మిగిలింది ముగ్గురు. దాంట్లో అశ్వత్థామ, కృపాచార్యుడు, మూడోది కృతవర్మ. ఇదిగో మూడో వాడు కృతవర్మ. వీళ్ళ ముగ్గురు తప్ప కౌరవ సైన్యంలో అందరూ మరణించారండి. అశ్వత్థామ సరే చిరంజీవి, కృతవర్మ మహానుభావుడు, ఆయన చిరంజీవి, మరణం లేదు వాళ్ళకి. అయినా కూడా నారాయణ సైన్యంలో అంత గొప్పగా యుద్ధం చేసినటువంటి వాడు కృతవర్మ. ఎందుకంటే యాదవుల్ని ఎవరు సంహరించలేరు, యదువీరుని ఎవరు సంహరించలేరు. చివరికి ఎవరి చేతిలో చనిపోయారంటే ఈ సాత్యకి కృతవర్మ వాళ్ళు కొట్టుకుని చనిపోయారు సముద్రం ఒడ్డున తాగిన మైకం. అది ఆవిడ శాపం కూడా ఉంది, గాంధారి శాపం కూడా ఉంది కాబట్టి శాపానుసారం జరిగినటువంటి వృత్తాంతాలు అవన్నీ కూడా. అట్లాంటి వీరులైనటువంటి వాళ్ళు సాత్యకి అంత గొప్పగా స్వయంగా బాణాసుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. నాగాస్త్రాన్ని వేసి అనిరుద్ధుడిని బంధించినటువంటి బాణాసుడితో సాత్యకి అంత పరాక్రమవంతుడు స్వయంగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మాదయస్సురాధీశ మునయ సిద్ధచారణా గంధర్వాప్సరసో యక్ష విమానైర్ద్రష్టుమాగమన్. యుద్ధం ఇంత భయంకరంగా, అరివేరు భయంకరంగా సాగుతుంటే మొత్తం స్వర్గలోకం అంతా ఖాళీ అయిపోయి మొత్తం ప్రేక్షక పాత్ర వహించింది. చూడటానికి ఆడియన్స్ ఎవరు సిద్ధంగా ఉన్నారయ్య అంటే అదిగో మొత్తం గ్యాలరీలు నిండిపోతున్నాయి. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ కూడా, అసుర ఆధీశ, బ్రహ్మ ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, మునయ ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మహర్షులు కూడా వచ్చేసారు. మొత్తం అన్ని మేము తర్వాత జపం చేసుకుంటామని చెప్పి ముందు ఆ యుద్ధం ఎవరిది? శివకేశవుల సంగ్రామం. సిద్ధచారణ గంధర్వ అప్సరసో యక్షా, వీళ్ళందరూ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. విమానై ద్రష్టుమాగమన్ అన్నారు. వాళ్ళ విమానాల్లో అంతరిక్షంలో నుంచి మొత్తం అంతా ఈ అద్భుతంగా సంగ్రామం జరుగుతుంటే ఆ యుద్ధంలో ప్రేక్షక పాత్ర వహిస్తూ అలా చూస్తూ నుంచున్నారు. ఏం జరుగుతుందో వీళ్ళిద్దరే యుద్ధం. ఓ పక్కన నారాయణుడు, ఓ పక్కన పరమేశ్వరుడు, ఇద్దరే హేమాహేమీలు, ఇద్దరు శివకేశవుల అభేదం. వీళ్ళిద్దరి మధ్యలో ఎలా పోలు సరుపుతారో, ఎట్లా ఎవరు గెలుస్తారో అని చెప్పి అంతమంది ప్రేక్షకులుగా సిద్ధమైపోయారు మిగతా దేవతలందరూ కూడా. ఇక శంకరానుచరాన్ శౌరిర్భూత ప్రమథ గుహ్యకాన్ ఢాకినీర్యాతుధానాంశ్చ వేతాళాన్ స వినాయకాన్. పరమేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి అనుచర గణం ఎవరైతే ఉన్నారో కింకర గణం, వాళ్ళందరూ కూడా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఓ పక్కన అయిపోయింది కదా. శంకరానుచరాన్ శౌరి, శంకర అనుచరాన్ అనేటువంటిది బహువచనం. ఈ చివరక్షరం అనుచరాన్ అంటే అనుచరులను. పరమేశ్వరుడి యొక్క అనుచరులందరినీ కూడా శౌరిహి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా కొడుతున్నాడు? మొత్తం తన యొక్క అద్భుతమైనటువంటి శంఖ చక్రాదులతో, ఖడ్గంతో, భూత ప్రమథ గుహ్యకాన్, మొత్తం శార్గం అనేటువంటి ఆ ధనస్సు ఎక్కుపెట్టి వాడి అయినటువంటి తన శరాలని ప్రయోగించి మరి పరమేశ్వరుడు యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో, భూత ప్రేత పిశాచాదులు, ప్రమథగణాదులు, గుహ్యకులు మొదలైనటువంటి వాళ్ళు
గుహ్యకాన్, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కమైనటువంటి వాళ్ళకి ఒక్కో రకాలైన శక్తులు ఉంటాయి. ఆ శక్తులతో కూడుకుని యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ నాశనం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళ గర్వాన్ని అణిచివేసేస్తున్నాడు. ఢాకినీ యాతుధానాంశ్చ, ఢాకినులు, అలాగే యాతుధాన అనే పదానికంటే రాక్షసులు అన్నారు. యాతుధానాంశ్చ, అలాగే భేతాళులు, రకరకాలైనటువంటి భేతాళులు మొదలైనటువంటి సవినాయకాన్ అని పెట్టారు ఇక్కడ. ఇది అద్భుతమైనటువంటి పదం అండి. మీరు ఒక్కసారి గమనించండి, పైన పదాలన్నీ గమనిస్తే మీకు ఇక్కడ ఈ ఒక్క పదంలో ఒక డౌట్ రావాలి, మీకు ఒక సందేహం రావాలి. జాగ్రత్తగా విన్నటువంటి వాళ్ళకి వస్తుంది. శంకర అనుచరాన్ అంటే అనుచరులు, గుహ్యకాన్ గుహ్యకులు, వేతాళాన్ భేతాళులు, వినాయకాన్ వినాయకులు అన్నాడు అక్కడ. ఇదేంటి, మనకు తెలిసింది వినాయకుడు ఒకటే కదా, వినాయకులు పెట్టారు ఎందుకంటే ఇక్కడ వ్యాసులు వారు ఏమైనా పొరపాట ప్రింటింగ్ మిస్టేక్ ఏమైనా పడింది అక్కడ. వినాయకాన్ అని బహువచనం పెట్టారు. వ్యాసుడి నోట వచ్చింది అంటే ఇక మనం చంపలేసుకోవాల్సిందే, మనం సరిదిద్దుకోవాల్సిందే. ఆయన మహానుభావుడు. దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం తెలుసుకోవాలి. ఏమిటంటే ఉన్నది ఒక వినాయకుడు కాదు, వినాయకుళ్ళు ఉన్నారని తెలుసుకోండి. ఒకే వినాయకుడు ఉన్నారేమో అని చెప్పి మనకు ఒకటే వినాయకుడు తెలుసు. తొండమునే కదంతము అంటూ ఒకటే వినాయక చవితిలో ఆయన్నే కొలుస్తుంటాం, ఆ వినాయకుడినే పెట్టి. నిన్న అష్టావధానం అనంతపూర్లో జరిగింది. అనంతపూర్ అష్టావధానంలో అవధాని గారిని ఇదే ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అంటే, పార్వతీదేవి చేసిన పసుపు వినాయకుడి యొక్క విగ్రహం, ఆ రూపము అలా ద్వారము దగ్గర నుంచునుంటే పరమేశ్వరుడి యొక్క త్రిశూలం, పరమేశ్వరుని తండ్రిని అడ్డగించడం వల్ల పరమేశ్వరుడు కాస్త శూలంతో శిరచ్ఛేదం చేసి పారేశాడు. తర్వాత సరే ఈ గజానుని యొక్క ముఖాన్ని తగిలించాడు. ఆ పూర్వపు రూపం ఎట్లా ఉంటుంది వర్ణించండి, చెప్పని ఓ శ్లోకంలో చెప్పమని వర్ణించారు, అడిగారు ప్రశ్న. పూర్వ రూపం అంటే పార్వతీదేవి పసుపు వినాయకుని చేసినటువంటి ఆ రూపం పరమేశ్వరుడు కొట్టక ముందు రూపం ఎలా ఉంటుందో వర్ణించమని చెప్పారు. కాబట్టి కొట్టిన తర్వాత ఒక రూపము, కొట్టక ముందు ఒక రూపం ఉంది. అంతేకాకుండా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పార్వతీ పరమేశ్వరుడు సరే ఇక్కడ పార్వతీదేవి వినాయకుడిని చేసింది. ఇది మన్వంతరాలను బట్టి వినాయకుళ్ళు భిన్నమైనటువంటి వినాయకుళ్ళు ఉంటూ ఉంటారు. ఒక్కో మన్వంతరానికి ఒక్కో వినాయకుడు ఉంటారు. మనకి ద్వాదశాదిత్యులు ఎలాగో, ఏకాదశ రుద్రులు ఎలాగో, అలాగే వినాయకుళ్ళు కూడా భిన్నమైనటువంటి మన్వంతరానికి ఒక్కో వినాయకుడు ఉంటాడు. అట్లా ఇంకా చెప్పాలి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహానికి కూడా గణేష పూజ జరిగింది. అంటే దాని అర్థం ఏంటి, అర్థం చేసుకోండి. పార్వతీ పరమేశ్వరుల వివాహంలో గణేష పూజ లేకుండా ఏ వివాహం జరగకూడదు కదా, వాళ్ళే నిర్ణయించారు కదా. మరి పార్వతీ పరమేశ్వరుల వివాహంలో గణేష పూజ ఎలా జరుగుతుంది? వినాయకుడు అప్పుడు పుట్టలేదు కదా, ఇంకా జన్మించిన వినాయకుడికి అక్కడ గణేష పూజ ఎలా జరుగుతుంది? మన పెళ్లిలో గణేష పూజ లేకుండా మనం ఏ వ్రతము చేయం కదా, ఏది ప్రారంభించం కదా. మరి పార్వతీ పరమేశ్వరులకి అంటే వినాయకుడికి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకి వాళ్ళ వివాహంలో గణేష పూజ ఎవరు చేసి ఉంటారు, ఎవరిని కూర్చోబెట్టి ఉంటారు? అర్థం చేసుకోండి. అట్లా మన్వంతరాలని బట్టి ఉన్నటువంటి గజానది ఎవరైతే ఉంటారో, ఇది సందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా ఆయన మత్స్వప్నం అనేటువంటి కావ్యంలో దాన్ని ప్రస్ఫుటంగా కూడా వక్కాణించారు ఈ విషయాన్ని. మత్స్వప్నం అని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాశారు వారు సంస్కృతం. దాంట్లో ఇదే సందేహం వెలుబుచ్చారు. పరమేశ్వరుడి యొక్క వివాహంలో మరి గణేష పూజ ఎలా జరిగింది అనేటువంటి దాంతో ప్రారంభించారు. అట్లా అంటే పూర్వ మన్వంతరాలు, ఆనాటి మన్వంతరాల్లో ఏ వినాయకుడు అయితే ఉంటాడో ఆ వినాయకుడిని అక్కడ మనం స్థాపన చేసి వాళ్ళు పూజించి తర్వాత ఇదిగో ఈ విధంగా జరిగింది. అట్లా ఎంతో మంది వినాయకులు ఉన్నారు అని చెప్పడం దీనిలో అద్భుతమైనటువంటి ఆ పదానికి ఉన్న అంతరార్థం. లేకపోతే వ్యాసులు వారు ప్రయోగించారండి. ప్రతి పదము మనం అలా చూసుకుంటూ వెళ్ళాలి, ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సరే రాక్షసులు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉండొచ్చు, మనకి తెలిసింది ఒకటే వినాయకుడు. అట్లాగే వ్యాసులు కూడా అంతే. ఎంతో మంది వ్యాసులు పుట్టి అలా అలా మన్వంతరానికి యుగానికి ఒక వ్యాసుడు ఉంటూ ఉంటారు. వ్యాసుడు చిరంజీవి అని చెప్పడంలో అంతరార్థం అది. ప్రతి యుగానికి ఉంటారు వ్యాసుడు. అది వశిష్ఠ గీతలో కూడా, యోగ వాసిష్ఠంలో కూడా చెప్పడం జరిగింది, వ్యాసులు ఎట్లా అంటారు, ఎంతమంది ఉంటారని. అంతేకాకుండా
ప్రేతమాతృపిశాచాంశ్చ కూష్మాండాన్ బ్రహ్మరాక్షసాన్ ద్రావయామాస తీక్ష్ణాగ్రైః శరైః శార్గధనుశ్చ్యుతైః. ఇట్లా శంకరుడి యొక్క ప్రమదగణాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా, వినాయకుళ్ళే కాకుండా ప్రేతగణాలు, మాతృగణాలు, మాతృ పిశాచాంశ్చ పిశాచగణాలు, కూష్మాండాన్ బ్రహ్మరాక్షసాన్, కూష్మాండుదులు అలాగే బ్రహ్మరాక్షసులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ద్రావయామాస, చావచద కొట్టేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎట్లా అంటే శరైః శార్గధనుశ్చ్యుతై, శార్గం అనేటువంటి ధనస్సు నుండి చ్యుతై విడిచిపెట్టబడినటువంటి తీక్ష్ణమైనటువంటి అగ్ని లాంటి బాణములతో, శరములతో వాళ్ళందరినీ చావచద కొట్టి యుద్ధం నుంచి ప్రాలద్రోలాడు, పారిపోయేట్టు చేశాడు. అట్లా ప్రమద గణాలు శంకరుడి యొక్క గణాలన్నీ లబోదిబోమంటూ విష్ణుమూర్తి యొక్క అద్భుతమైనటువంటి ధనస్సు యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక యుద్ధరంగంలో చతికిలబడ్డాయి. దాంతో ఇక యుద్ధంలో తర్వాత ఏం జరిగింది అనేటువంటిది రేపటి శ్లోకాల్లో 12వ శ్లోకం నుంచి రేపు ప్రారంభించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.